నమస్కారం అందరికి. ఇప్పుడు మనం చాప్టర్ 3 లో బ్యాంకింగ్ సర్వీసెస్ లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్ ఇన్ అ బ్యాంక్. బ్యాంక్స్ లో ఏమేమి డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయో వీటి గురించి రాయమని అంటున్నారు. సో కరెంట్ డిపాజిట్, సేవింగ్స్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. సో కరెంట్ డిపాజిట్స్ ని ఏమేమి అంటారంట, డిమాండ్ డిపాజిట్స్ అని కూడా అంటారంట. దీస్ డిపాజిట్స్ క్యాన్ బి విత్డ్రాన్ అట్ ఎనీ టైమ్. ఈ డిపాజిట్స్ ఎప్పుడన్నా విత్డ్రా చేసుకోవచ్చు అంట. జనరలీ నో ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ కరెంట్ డిపాజిట్స్. కరెంట్ డిపాజిట్స్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉండదంట. And in case the customer is required to maintain a minimum balance enroll with the bank, ఒకవేళ కస్టమర్ ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసిండు అనుకోండి బ్యాంక్ లో, చెక్స్ ఆర్ యూజ్ టు విత్డ్రా ది అమౌంట్. చెక్స్ యూజ్ అవుతాయంట విత్డ్రా చేసుకోవడానికి అమౌంట్. ఎందులో, కరెంట్ డిపాజిట్ లో. దీస్ డిపాజిట్స్ ఆర్ కెప్ట్ బై బిజినెస్ మ్యాన్. ఈ డిపాజిట్స్ ఎవరు చేస్తారంట, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ చేస్తారంట. ఎలా, ఎప్పుడైతే లార్జ్ పేమెంట్స్ ఉంటాయో అలాంటి టైంలో చేస్తారంట. తర్వాత బ్యాంక్ ఏం చేస్తుందంట, కొన్ని చార్జెస్ కూడా కలెక్ట్ చేసుకుంటుందంట ఈ డిపాజిట్స్ లో సర్వీసెస్ ఇవ్వడానికి. తర్వాత సేవింగ్స్ డిపాజిట్. సేవింగ్స్ డిపాజిట్ ఎవరు చేస్తారంట, ప్రొఫెషనల్ మెన్ లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ తీస్తారు కదా సేవింగ్స్ డిపాజిట్స్. సో అందులో మనీ క్యాన్ బి డిపాజిటెడ్ అండ్ విత్డ్రా ఎట్ ఎనీ టైమ్. మనీ ఎప్పుడన్నా వేయొచ్చు, ఎప్పుడన్నా తీయొచ్చు బ్యాంక్ లో నుంచి. బట్ దానికి ఒక లిమిట్ ఉంటది. దర్ ఈజ్ అ రెస్ట్రిక్షన్ ఆన్ ది అమౌంట్ దట్ క్యాన్ బి విత్డ్రా ఎట్ అ పర్టికులర్ టైం. పర్టికులర్ టైం వెళ్ళి 1 crore డిపాజిట్ చేయాలి, లేకపోతే 1 crore విత్డ్రా చేయాలంటే అట్లా ఇవ్వరు. దానికి కూడా కొంచెం పర్టికులర్ టైం ఇంకా లిమిట్ ఉంటది. తర్వాత ఇఫ్ ద కస్టమర్ విషెస్ టు విత్డ్రా మోర్ దెన్ ది స్పెసిఫైడ్ అమౌంట్. ఒకవేళ లిమిట్ కంటే ఎక్కువ విత్డ్రా చేయాలనుకుంటే దానికోసం ఒక నోటీస్ పంపాలి. పంపించిన తర్వాత బ్యాంక్ కొంచెం దాని మీద అమౌంట్ తీసుకుంటది, చార్జెస్ తీసుకుంటది. తీసుకున్న తర్వాత దాన్ని గ్రాంట్ చేస్తుంది. ద ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్బీఐ. ఫస్ట్ ఎస్బీఐది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంట, 2.75% పర్ యానం ఉందంట. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు చేంజ్ అయి ఉండొచ్చు, ఒకసారి గూగుల్లో చెక్ చేసి రాయండి, ఇది అంత కన్ఫర్మ్ గా తెలీదు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమంటారంటే టైమ్ డిపాజిట్స్ అని కూడా అంటారంట. దీస్ డిపాజిట్స్ కెనాట్ బి డ్రాన్ బిఫోర్ దీనికంటే ఏంటంటే ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటదంట. ఆ ఎక్స్పైరీ పీరియడ్ అయ్యే వరకు దీన్ని విత్డ్రా చేసుకోలేమంట. తర్వాత ఒకవేళ ఎక్స్పైరీ పీరియడ్ కంటే ముందే విత్డ్రా చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఉందనుకుంటే దీనికి కూడా ఒక నోటీస్ పంపిస్తే బ్యాంక్ వాళ్ళు చాలా ఎక్కువ మనీ ఛార్జ్ చేస్తారంట. ఛార్జ్ చేసి అవి తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంట, ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తారంట. చాలా మంది ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ తీయడానికి ఇష్టపడతారంట. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏదైతే ఇన్ ఇండియా దే ఆర్ యాక్సెప్టెడ్ బిట్వీన్ 7 days and 5 years. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టొచ్చు అంటే ఈ డిపాజిట్స్ 7 days నుంచి 5 years దాకా పెట్టొచ్చు అంట. దీని ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ ఎంత అంటే ఎస్బీఐ ఎంత ఆఫర్ చేస్తుందో ఒకసారి గూగుల్లో చూసుకోండి, నాకు ఐడియా లేదు. ఇది పాతది. 4.5% అండ్ 6.10% వరకు ఉండే అంట. ఇది ఎప్పుడుదో కాబట్టి ఇంత ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి రాయండి. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే దిస్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అలౌస్ ద అకౌంట్ హోల్డర్ టు డిపాజిట్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ వన్స్ అ మంత్ ఒక కస్టమర్ ఏం చేస్తారంట, కొంచెం అమౌంట్ ని డిపాజిట్ చేయడం. ఎందులో, బ్యాంక్ లో. ద టోటల్ డిపాజిట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఈస్ పేబుల్ ఆన్ మెచ్యూరిటీ. మొత్తం అమౌంట్, టోటల్ అమౌంట్ ప్లస్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదంతా ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందంట, అప్పుడే పే చేయొచ్చు అంట. కానీ అకౌంట్ హోల్డర్ ఏందంట, ఎప్పుడన్నా అకౌంట్ క్లోజ్ చేసేసి అతను ఎంతైతే మనీ వేసినాడో అన్ని తీసుకునే రైట్ అతనికి ఉంటదంట. ఎందులో, రికరింగ్ డిపాజిట్ లో. అంటే పర్ సపోజ్ ఒక 10,000 రూపీస్ వేసిండు అనుకోండి అకౌంట్ లో, అతను వేసిన తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ వస్తా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ ఒకవేళ 6 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, 6 రూపీస్ ఒక 5-6 months వచ్చిన తర్వాత ఆయన ఏం చేయొచ్చు, ఒకటేసారి అమౌంట్ అంతా తీసేసి అకౌంట్ ని క్లోజ్ చేసేసేయచ్చు. లేదంటే అతను నచ్చినప్పుడు క్లోజ్ చేసేసి ఏవైతే అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఉందో మొత్తం తీసేసుకొని అకౌంట్ క్లోజ్ కూడా చేసేయచ్చు. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుందంటే ఎస్బీఐ దీని మీద. ఇది ఒకసారి గూగుల్లో చెక్ చేయండి, ఇది పాతది కాబట్టి నాకు ఐడియా లేదు. నేను అందుకే ఈ పర్సెంటేజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే రాంగ్ చెప్తే మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సో పర్సెంటేజెస్ ఏవైతున్నాయో మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసి రాయండి, లేకపోతే రాయకపోయినా పర్లేదు. తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ పేమెంట్స్. బ్యాంక్ పేమెంట్స్ ఏవేవి ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ సెవెరల్ మెజర్స్ టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్స్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిజిటల్ పేమెంట్స్ ని ప్రమోట్ చేయడానికి చూస్తుందంట. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు క్రియేట్ డిజిటల్లీ ఎంపవర్ చేయడానికి ఇంకా చాలా ఫెసిలిటీస్ ని తెస్తుందంట.
ఫేస్లెస్, పేపర్లెస్, అంటే ఒక దగ్గర ఏదైనా పే చేయాలంటే ఆ ఆఫీస్కి వెళ్ళి పే చేయకుండా డిజిటల్ గా కూడా పే చేసేలాగా, పేపర్లెస్ అంటే పేపర్ యూజ్ చేయకుండా, క్యాష్ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసేలాగా గవర్నమెంట్ చేయాలని చూస్తుందంట. యూపీఐ ఫుల్ ఫామ్ చాలా మందికి తెలియదు అనుకుంటా. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది యూపీఐ ఫుల్ ఫామ్. సో ఈ ఏదైతే ఫోన్ లో ఆన్లైన్ పేమెంట్స్ చేసుకుంటూ అంటే డిజిటల్ గా ఇంకా ఏదైతే పేమెంట్స్ జరుగుతాయో వీటిని ప్రమోట్ చేయాలని చూస్తుందంట ఏదైతే మన గవర్నమెంట్ ఉందో అది. సో మనకి టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమున్నాయంటే చెక్ అంటే మీకు తెలుసు, మనం చెక్స్ యూజ్ చేస్తాం మనీ విత్డ్రా చేసుకోవడానికి. నెక్స్ట్ ఎన్ఈఎఫ్టీ, తర్వాత ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్, పేమెంట్ వాలెట్స్. సో ఇప్పుడు మనం ఇవి ఏంటివో చూద్దాము. A check is a document which orders a bank to pay a particular amount of money from a person's account to another individual. ఒక పర్సన్ అకౌంట్ నుంచి ఇంకొక పర్సన్ అకౌంట్ కి మనీ పే చేయడానికి యూజ్ చేస్తారండి చెక్ ని. తర్వాత or a company's account whose name the check has been issued. The check is utilized to make a safe, secure, convenient payments అవుతాయండి చెక్ ద్వారా. తర్వాత it serves as a secure option since hard cash is not involved. చెక్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మనకి క్యాష్ అనేది ఉపయోగపడదు కదా. సో చెక్ అనేది ఈజీగా ఉంటుందంట, కన్వీనియంట్ గా ఉంటుందంట. చెక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే క్యాష్ లెస్ పేమెంట్ అవుతుందో అది ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, NEFT, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇట్ ఇస్ అ కంట్రీ వైడ్ ఎలక్ట్రానిక్ ఫండ్. ఇది అనేది ఒక ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంట. ఏంటిది NEFT? ఫర్ సెండింగ్ మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్ సేఫ్లీ. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి సేఫ్ గా సెండ్ చేయడం కోసం NEFT యూజ్ చేస్తారంట. తర్వాత ఆల్ NEFT సెటిల్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ది బ్యాచ్ వైజ్ ఫార్మాట్స్ గా పేమెంట్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయంట. మనీ క్యాన్ బి సెంట్ యూజింగ్ దిస్ సిస్టమ్ టు ఆల్ ది NEFT ఎనేబుల్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్. ఏం చేయొచ్చు అంట, ఏదైతే మనీ ఉందో దాన్ని ఎవరైతే NEFT ఎనేబుల్డ్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నిటికి మనీని సెండ్ చేయొచ్చు అంట NEFT సిస్టమ్ వల్ల. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఆర్టీజీఎస్ అనేది ఒక ఫండ్ ట్రాన్స్ఫర్ మెథడ్ అంట. త్రూ విచ్ మనీ ఈజ్ సెంట్ ఇన్ రియల్ టైమ్. మనీ ఎలా సెండ్ అవుతుందంట, రియల్ టైమ్ గా బేసిస్ వితౌట్ ఎనీ డిలే లేకుండా మనీ ట్రాన్స్ఫర్ అవుతుందంట. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంట. ద మనీ సెంట్ బై ది రెమిటర్ టు ఇమీడియట్లీ రీచ్. అంటే ఒకసారి ఇప్పుడు పేమెంట్ ఇక్కడ జరిగిందనుకో ఇమీడియట్ గా పేమెంట్ అయిపోతుందంట, ఎటువంటి డిలేస్ ఉండదంట. గ్రాస్ సెటిల్మెంట్ రిఫర్స్ టు ది ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్ అండ్ నాట్ ఇన్ ది బ్యాచ్ వైజ్ సిస్టమ్. ఈడ బ్యాచ్ వైజ్ సిస్టమ్ ఉండదంట, అదే NEFT లో బ్యాచ్ వైజ్ సిస్టమ్ ఉంటది. RTGS is typically meant for larger value transactions మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఏంటిది RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, అండ్ ది మినిమం అకౌంట్ దట్ క్యాన్ బి సెంట్ వియా దిస్ మోడ్ ఇస్ 2 lakhs. అంటే 2 lakhs కంటే పైన ఉంటేనే ఇది యూజ్ చేస్తారంట. తర్వాత ఏముంది, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఏంటంట, ఇట్ ఈస్ అ రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది కూడా ఒక రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంట. విచ్ మనీ ఈస్ క్రెడిటెడ్ ఇమీడియట్లీ. మనీ అనేది ఇమీడియట్ గా క్రెడిట్ అవుతుందంట. ఇట్ క్యాన్ బి డన్ అట్ ఎనీ టైమ్, 24/7 నడుస్తుందంట. అంటే 365 days కూడా నడుస్తుందంట. సండేస్ కూడా దీనికి హాలిడే ఉండదంట. ఇది కంటిన్యూస్ గా అంటే ఎప్పుడు స్టాప్ ఉండదంట. ఒకసారి ఇప్పుడు పేమెంట్ చేసేస్తే అది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుందంట పర్సన్ అకౌంట్ కి. ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్. దీనివల్ల ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇనిషియేట్ అవుతాయంట త్రూ మల్టిపుల్ ఛానల్స్ సచ్ యాజ్ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇవన్నీ దీని వల్లనే వస్తాయంట. SMS, ఇంకా ATM ఏదైతే ఉందో ATMs కూడా ఇందులోనే వస్తాయంట. ఎగ్జాంపుల్ గా అన్లైక్ అదర్ టైప్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంట, NEFT ఇంకా RTGS కంటే దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంట, ఈజ్ ది సర్వీస్ ఈజ్ అవైలబుల్ రౌండ్ క్లాక్. అంటే ఇది ఒక నిమిషం కూడా ఇందులో రెస్ట్ ఉండదంట. అంటే 24/7 ఆనే ఉంటదంట, ఎప్పుడన్నా వాడుకోవచ్చు అంట. ద IMPS సర్వీసెస్ ఆర్ మేనేజ్డ్ బై ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్. ఇది ఎవరి ద్వారా మేనేజ్ అవ్వబడుతుందంట, ఏదైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఉందో అంటే NPCI ఆఫ్ ఇండియా, అంటే ఇండియా కాబట్టి. సో ఈ కంపెనీ వల్ల అంటే ఈ కార్పొరేషన్ వల్ల మేనేజ్ అవ్వబడుతుంది. అంటే ఏంటిది, ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ అండ్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చూసుకుంటా ఉంటదంట. తర్వాత ఏంటి, పేమెంట్ వాలెట్స్ అంటే ఏంటంటే, వాలెట్ ఈజ్ స్మాల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యూజ్డ్ ఫర్ ఆన్లైన్ పర్చేస్.
ఇది ఏదైతే ఆన్లైన్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వీటి కోసం ఉపయోగపడుతుందంట. ఈ వాలెట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కార్డ్. ఈ వాలెట్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ కార్డ్ అంట. ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లో చేయడానికి ఉపయోగపడుతుందంట. ఇలా కంప్యూటర్ నుంచి అన్నా లేదంటే స్మార్ట్ ఫోన్ నుంచి అన్నా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో మనం ఏదైనా ఒక యాప్ వేసుకుని అందులో షాపింగ్ చేసి మనీ పేమెంట్ చేసేస్తాం కదా, సో అది దీని కింద వస్తుంది, పేమెంట్ వాలెట్ కింద. ఇట్స్ యూటిలిటీ ఈజ్ సేమ్ యాజ్ అ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. ఇది ఎట్లుంటదంట, సేమ్ డెబిట్ కార్డ్ ఇంకా క్రెడిట్ కార్డ్ లాగానే. అండ్ ఈ వాలెట్ నీడ్స్ టు బి లింక్డ్ విత్ ది ఇండివిజువల్స్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మనము పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా షాపింగ్ యాప్ లో అది మనకి పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యే ఉండాలి కదా, సో బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యి ఉండాలంట. ఈ వాలెట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్రీపెయిడ్ అకౌంట్. ఇది ఒక ప్రీపెయిడ్ అకౌంట్ అంట, విచ్ యూజర్ క్యాన్ స్టోర్ హిజ్ మనీ ఫర్ ఫ్యూచర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఫ్యూచర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం కూడా మనీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంట, లైక్ ఫోన్ పే అలాంటివి ఉంటాయి యాప్స్ అవి. అండ్ ఈ వాలెట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ అ పాస్వర్డ్. ఇది ఒక పాస్వర్డ్ ద్వారా ప్రొటెక్ట్ అవి ఉంటదంట. విత్ ది హెల్ప్ ఆఫ్ ఈ వాలెట్ వన్ క్యాన్ మేక్ పేమెంట్స్ ఫర్ గ్రాసరీస్. గ్రాసరీస్ కోసం పేమెంట్ చేయొచ్చు అంటే ఆన్లైన్ పర్చేస్ ఏమని చేస్తే, లేదంటే ఫ్లైట్ టికెట్స్ అమాంగ్ అదర్స్. తర్వాత ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మొబైల్ వాలెట్ పేమెంట్స్ ఆర్, అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇందులో స్టెప్స్. ఓపెన్ ది యాప్. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయాలి, ఎంటర్ ద పిన్. సేమ్ ఒక ఫోన్ పే తీసుకోండి ఎగ్జాంపుల్ గా. ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తాం, తర్వాత పిన్ ఎంటర్ చేస్తాం, తర్వాత చూస్ ది టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నామో చూస్ చేస్తాం. లైక్ ఒకవేళ రీఛార్జ్ అయితే రీఛార్జ్, లేదంటే సబ్స్క్రిప్షన్ అయితే సబ్స్క్రిప్షన్. మేక్ పేమెంట్ అయిపోతుంది. తర్వాత సమ్ ఆఫ్ ది పాపులర్ మొబైల్ యాప్స్ ఆర్ పేటిఎం, గూగుల్ పే, భీమ్, యాక్సిస్ పే, ఫోన్ పే, మొబిక్విక్, తర్వాత ఎస్బీఐ యోనో, సిటీ మాస్టర్ పాస్, ఐసిఐసిఐ పాకెట్స్, హెచ్డిఎఫ్సి పేజ్ యాప్, అమెజాన్ పే ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి పేమెంట్స్ లోకి వస్తాయి. సో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. రీటైల్ లోన్స్. రీటైల్ లోన్స్ లో ఏమేమి వస్తాయంట, హోమ్ లోన్స్. హోమ్ లోన్స్ అంటే ఏంటంట, హోమ్ అనేది మన ఫండమెంటల్ నీడ్ అంట మన లైఫ్ కి. హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఫండమెంటల్ నీడ్ ఏంటంట, హోమ్ అనేది ఫండమెంటల్ నీడ్ అంట. హోమ్ లోన్ అతనికి హోమ్ ఎవరి కోసం కావాలంటే ఒక పర్సన్ కి హోమ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం కావాలంట. తర్వాత హోమ్ లోన్స్ ఎవరి ద్వారా ప్రొవైడ్ అవ్వబడతాయి అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. ఎవరైతే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉందో ఎన్హెచ్బి, వాళ్ళు అది ఎవరి ద్వారా సెటప్ అవ్వబడిందంట, ఆర్బీఐ ద్వారా అవ్వబడిందంట. సో ఎన్హెచ్బి ఏం చేస్తుందంట, ఏదైతే హోమ్ లోన్స్ ఇవ్వడం ఉంటుందో దాని మీద వర్క్ చేస్తుందంట. హోమ్ లోన్స్ ఏదైతే హోమ్ లోన్ స్కీమ్స్ ఉన్నాయో ఈ ఫైనాన్స్ ఇవ్వడం హోమ్స్ కోసం దాని మీద వర్క్ చేస్తుందంట. తర్వాత హోమ్ లోన్స్ ఎవరి ద్వారా ప్రొవైడ్ అవ్వబడతాయి అంట, ఎల్ఐసి, ఎస్బీఐ, యూటీఐ వాళ్ళు హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారంట. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ తీసుకుందంట హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి. లైక్ హౌసింగ్ ఫర్ ఆల్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చిందంట. దాంట్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఎప్పుడైనా మీరు చూసిండొచ్చు, PMAY అని ఉంటది, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటారు దాన్నే. దీ స్కీమ్స్ కవర్స్, అంటే ఎవరికైతే పూర్ పీపుల్ కి హౌస్ లేదో వాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి హోమ్స్ ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో మనకి రీటైల్ లోన్స్ లో ఫస్ట్ లోన్ ఏంటిది, హోమ్ లోన్స్. నెక్స్ట్ ఏంటిదో చూద్దాము. నెక్స్ట్ మనకి కార్ లోన్స్. కార్ లోన్స్ అంటే వెహికల్ లోన్స్ అన్న ఒకటే. ఇప్పుడు కార్ లోన్స్ మనకి ఎందుకు ఇస్తారు, కార్ ఏదైనా కొనుక్కొని ఈఎంఐ మీద కొనుక్కొని తర్వాత కొంచెం మంత్లీ ఇంత అమౌంట్ పే చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు కదా, అట్లాంటి లోన్స్. సో వీటిని కార్ లోన్స్ అంటారు. ఇవి ఇన్స్టాల్మెంట్స్ గా పే చేసుకోవాలి మనము, దీని ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పే చేసుకోవాలి. ఇది ఒక సెక్యూర్డ్ లోన్ అంట. ఇది ఎవరైతే శాలరీ వచ్చే ఎంప్లాయీస్ ఉంటారో, అంటే ఒక లిమిట్ ఉంటుంది శాలరీకి, అంత శాలరీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. దీనికోసం నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం సబ్మిట్ చేయాలి. 21 years ఉండాలి మనం ఈ లోన్ తీసుకోవాలంటే. ఇంకా వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి, 2.5 lakhs కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మనకి ఏదైతే లోన్ ఉందో అది ఇస్తారు. ఇంకా మనం ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా పే చేయాలి. ఒకవేళ మనం ఒక మంత్ పే చేయడం కూడా ఫెయిల్ అయినా కూడా అప్పుడు ఏమైతుంది, ఎవరైతే ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారో కార్ వాళ్ళు వచ్చి మన కార్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసి తీసుకెళ్లిపోవచ్చు. వాళ్ళకి రైట్ ఉంది, ఎందుకంటే మనం పే చేయలే కాబట్టి. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ అనేది ఏంటంటే ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీ లోన్ అంట. ఇది హైయర్ ఎడ్యుకేషన్స్, ఒకవేళ వేరే కంట్రీ అబ్రాడ్ కి ఎక్కడికైనా వెళ్ళి మనము చదువుకోవాలనుకుంటున్నాం బట్ మన దగ్గర క్యాష్ లేదనుకోండి, అలాంటి టైంలో ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి వాటికి ప్రొవైడ్ చేస్తారంటే హైయర్ ఎడ్యుకేషన్స్, లేదంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాటికి వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారంట. తర్వాత ఇది లోన్ ఎంత గ్రాంట్ అవుతుందంట, 10 lakhs నుంచి 25 lakhs వరకు గ్రాంట్ చేస్తారంట లోన్స్, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. తర్వాత ఇంకా ఇందులో రీటైల్ లోన్స్ లో ఏమొస్తుంది, ఒక పర్సనల్ లోన్ వస్తుంది.
పర్సనల్ లోన్ అంటే ఏంటిది? అన్సెక్యూర్డ్ లోన్. ఇది ఎవరి కోసం ఇస్తారంటే ఎవరైతే మన పర్సనల్ నీడ్స్ కోసం మనం తీసుకుంటామో అది పర్సనల్ లోన్స్ కింద వస్తుంది. లైక్ హౌస్ రిపేర్స్, వెడ్డింగ్, లేదంటే రెనోవేషన్స్, అంటే ఇంట్లో ఏమైనా రిపేర్స్ చేయాలనుకుంటున్నాము. ఇది ఎన్ని ఇయర్స్ వరకు పే చేయొచ్చు? 1 to 3 years లోపు పే చేయొచ్చు ఈ లోన్స్ ని. ఏంటివి? పర్సనల్ లోన్స్. తర్వాత క్రెడిట్ కార్డ్ అనేది ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అంట. ఇది ఒక నాన్ క్యాష్ పేమెంట్, అంటే క్యాష్ యూజ్ అవ్వదు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం కొనుక్కుంటామో దాని మీద మనీ ఉంటాయి కదా, ఆ మనీ మనం మళ్ళీ రీపే చేయాలి. ఎంతైతే మనం మనీ వాడినామో దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు, దాంట్లో చాలా రిస్క్ ఉంటుందంట. సో ఏదైతే ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు ఏదైతే మనం మనీ యూజ్ చేస్తున్నామో మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో మనం క్రెడిట్ కార్డ్ అనేది తక్కువ యూజ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇది చాలా గ్రేటర్ రిస్క్, ఇందులో చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందంట. ఇది మనకి రీటైల్ లోన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముందో చూద్దాము. ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్. మాక్సిమం అన్ని ఏవైతే షార్ట్ ఇంకా వెరీ షార్ట్ ఉన్నాయో అవన్నీ ఏదైతే మనం లాంగ్ ఆన్సర్, ఎస్ఏ ఆన్సర్ చెప్పుకున్నామో అందులో అన్ని కవర్ అయినాయి. సో ఇప్పుడు ఏటీఎం అంటే ఏంటిది? ఏటీఎం హ్యావ్ రిమూవ్ ది టైమ్ లిమిటేషన్స్. ఏటీఎం పర్టికులర్ టైం వరకు ఉంటుందని అట్లా ఏం లేదంట. ఏటీఎం వాళ్ళు ఏం చేసినారు? టైం లిమిటేషన్స్ ఏం లేకుండా అన్ని తీసేసినారంట టైం లిమిటేషన్స్. ఇది 24/7 ఉంటుందంట. 24/7 ఉంటుందంట. ఇట్ ఈజ్ అన్ అన్అటెండెడ్ అండ్ అన్మానర్డ్ డివైస్ యూజువల్లీ లొకేటెడ్. ఎక్కడన్నా బ్యాంక్ ప్రెమిసెస్, అంటే బ్యాంక్ ఇక్కడ ఉంటే దాని పక్కన ఏటీఎం ఉంటుంది. ఇంకా ఎక్కడైతే బ్యాంక్ లేకపోయినా కూడా అట్లా కొన్ని ప్లేసెస్ లో ఏటీఎం అనేది ఉంటుంది. ద ఆపరేషన్ మెకానిజం బిగిన్స్ విత్ కార్డ్. దీనికి ఒక కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్ ఇస్తారు వాళ్ళు. దాని మీద పర్టికులర్ ఐడి ఉంటుంది, అది మన ఏ పర్సన్ కి ఆ పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది. అది తీసుకెళ్లి మనం ఏటీఎం లో పెడితే మనం పిన్ కొడితే దాని గురించి మనకు మనీ వస్తాయి. సో ఇది 24 hours ఉంటుంది. ఇంకా 7 days a week, అంటే ప్రతి నిమిషం ఆనే ఉంటుంది ఏటీఎం. దీనికి అసలు హాలిడే ఉండదు, ఏముండదు అని చెప్పి చెప్తున్నారు. ఏటీఎం అంటే ఇది. తర్వాత మొబైల్ బ్యాంకింగ్ అంటే దిస్ సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొబైల్ బ్యాంకింగ్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే ఎవరి ద్వారా? కస్టమర్స్ కి బ్యాంక్ ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది అంట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మొబైల్ సర్వీస్ నెట్వర్క్ ప్రొవైడర్. దేన్ని వదిలేసి మొబైల్ సర్వీస్ నెట్వర్క్ ప్రొవైడర్ ని తప్పించి అండ్ మేక్ ఆఫ్ ది హ్యాండ్సెట్ ఓన్డ్ బై ది కస్టమర్. దీస్ ఫెసిలిటేట్స్ ది కస్టమర్ టు నో హిజ్ అకౌంట్ బ్యాలెన్స్. ఇది ఏం చేస్తుందంటే మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందని తెలుసుకోవచ్చు అంట. అండ్ ది డెబిట్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది అకౌంట్. ఇప్పుడు మనము ఫోన్ పే ఏమైనా యూజ్ చేసినాం అనుకుంటే అది కూడా మొబైల్ బ్యాంకింగ్ కాబట్టి మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినామో అని ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కదా, అందులో చెక్ చేసుకోవచ్చు కదా. సో అలాంటి వాటివన్నీ మొబైల్ బ్యాంకింగ్ అంటారు. సో ఇవి మనకి చాప్టర్ 3 లో ఉన్న మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 4 లో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.